పూర్తిగా వాళ్ళ హ్యాండ్ ఉంది అని చెప్పి నేను తెలియజేస్తాను. అంటే అప్పుడు పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్, చిత్తూరు ఎస్పీ కావచ్చు, మిగిలిన పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చింది ఏంటంటే పోలీసుల మీద అకారణంగా తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులు చేశారు, పోలీసు వాహనాలను తగలబెట్టారు అనేది పోలీసు అధికారుల సంఘం ఖండించింది. ఎస్పీతో సహా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందులో ఏమైనా వాస్తవం ఉందా? పూర్తిగా వాస్తవం. ఎస్పీకి కూడా పూర్తిగా రాంగ్ ఫీడింగ్ ఇచ్చారు కింద స్థాయి పోలీసు అధికారులు. ఎందుకంటే మేము బైపాస్ రోడ్లో పోతామన్నప్పుడు మీకు పోలీసుకు అక్కడికి వచ్చి అడ్డగించాల్సిన పని ఏముంది? మీరు టౌన్లోకి అన్నప్పుడు టౌన్లో పోలీసు ప్రొటెక్ట్ చేసుకోండి. అలా మేము టౌన్లోకి వచ్చింటే మీరు వచ్చినారు పోలీసులు మేము అడ్డగించినామని చెప్తున్నాం. మీరు బైపాస్ రోడ్లో ఉంటే టౌన్కు మాకు 5 కిలోమీటర్ల తేడాతో ఉంటే మీరు అక్కడ వచ్చి పోలీసులు వచ్చి రెచ్చగొట్టాల్సిన పని ఏముంది మా కార్యకర్తలను? మేము టౌన్లోకి వచ్చిందంటే మా తప్పు. మా నాయకుడు టౌన్లోకి వచ్చింటే మీకు ఇచ్చిండేది రూట్ అక్కడ, మీరు ఇట్లా లోపలికి వచ్చినారు, మేము అడ్డుకునేమని పోలీసులు. మీరు వచ్చి అక్కడికి వచ్చి మా కార్యకర్తలు 10,000 మంది ఉంటే మీరు వచ్చి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడము, వాళ్ళని అడ్డుకోవడము, పూర్తిగా ఎస్పీ గారికి కింద స్థాయి డిఎస్పీలు కానీ సిఐలు కానీ రాంగ్ ఫీడ్ ఇవ్వడం, ఎస్పీ గారు వచ్చి తెచ్చిపోవడము, ఇవన్నీ ఒకదానికొకటి వాళ్ళు ఒక ప్లాన్గా ఒక పథకం ప్రకారమే చేశారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత మీతో సహా పొంగనూరులో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా సఫర్ అయ్యారు కదా. దాదాపు కొన్ని నెలల పాటు ఊరు వదిలిపెట్టి, ఇల్లు వదిలిపెట్టి, ఫ్యామిలీని వదిలిపెట్టి ఎక్కడెక్కడికో పారిపోయి దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా? చాలా ఎన్నో కుటుంబాలు, దాదాపు 1000-1500 కుటుంబాలు దాదాపు 3-4 నెలలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి అడవుల్లో ఉండేవాళ్ళు అడవుల్లో, హోటల్లో పనిచేసే వాళ్ళు హోటల్లో, కార్ షెడ్లో పనిచేసే షాడ్లు ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోయినారు. పూర్తిగా ఆ రోజు చెప్పినారు ఎస్పీ గారికి కూడా, సార్ మీరు అదర్స్ అని చెప్పి కొన్ని వేల మందిని భయపడిచ్చి అజ్ఞాతంలోకి పంపిస్తున్నారు. మీరు అదర్స్ అనే వాటిల్లో చాలా తప్పు. మీరు ఎఫ్ఐఆర్ క్లోజ్ చేయండి, దాన్ని పూర్తిగా వాస్తవాలు తెలుసుకోండి, మీరు వీడియోస్ పెట్టుకోండి, ఎవరెవరు దాంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ పేర్లు పెట్టండి, నేను కూడా సరెండర్ అయిపోతున్నాను, నేను సరెండర్ అవుతాను, మీరు ఎలాంటి ఇబ్బంది పడద్దండి, కార్యకర్తలను ఇబ్బంది పెట్టండి, వాస్తవాలు తెలుసుకొని ముందుకు వెళ్ళండి సార్ అని చెప్పడం జరిగి ఆ రోజే నేను పోలీస్ స్టేషన్లో సరెండర్ అయినా. అవును. అయినా కూడా